హాయ్ నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. అందాల రాముడు మన అందరి ఆరాధ్య దేవుడు శ్రీరాముడు. పూర్వం రామదాసు భద్రాద్రి రామాలయాన్ని నిర్మిస్తే ఈ ఆధునిక కాలంలో ఒక ఎన్ఆర్ఐ భక్తుడు కోదండ రామాలయాన్ని నిర్మించి ఆ శ్రీరాముడి మీద తనకున్న అచంచలమైన భక్తిని చాటుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని బూడిదగడ్డపల్లి అనే గ్రామంలో ఈ కోదండ రామాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ ఆలయ నిర్మాణదాత మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవలు కూడా ముందు చేస్తాను అని అన్నారు. జై శ్రీరామ్. నా పేరు శేషాద్రెడ్డి కోటలో ఎన్ఆర్ఐ యుఎస్ఏ. నూతన రామాలయం నిర్మించబడినది. గత 16 నెలల కాలంలో కంప్లీట్ చేయబడినది ఈ టెంపుల్. మరి ముఖ్యంగా ఈ 3 రోజుల నుంచి జరుగుతున్న ఉత్సవాలు వెరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన సందర్భంగా ఈరోజు అత్యంత వైభవంగా జరిగాయి. సనాతన ధర్మంగా పాటిస్తూ అంత పూర్వకాలంలో ఏ విధంగా మనము కృషి చేశామో అదేవిధంగా ఈ 3 రోజులు స్వామివారి విగ్రహ ప్రతిష్ట, కళ్యాణోత్సవము, అదేవిధంగా ఈ గ్రామానికి చేసిన ప్రజలందరికీ నా తరపున, గ్రామ తరపున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా ముందు కూడా ప్రతి గ్రామంలో కూడా ఏ విధంగా విద్య, వైద్య, దేవాలయాలు నా వంతు సహకారం అందిస్తూ మండల ప్రజలకు అదే విధంగా నా తోడ్పాటు అందిస్తూ నా సాధ్యమైనంత వరకు బెనిఫిట్స్ పొందుతున్నాను. ఇటుకలు కానీ సిమెంటు కానీ ఉపయోగించకుండా కేవలం ఒకే రాతితో నిర్మించిన ఈ ఆలయ విశిష్టతను వేద పండితులు వివరించారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం బూడిదగడ్డపల్లి గ్రామంలో ఈరోజు నూతనంగా ఆలయ పునర్నిర్మాణం జరిగినది. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏ ఒక్క ఇటుక లేకుండా, ఇసుక లేకుండా, సిమెంట్ లేకుండా కేవలం రాతితోనే ఆలయము నిర్మింపబడింది. ఈరోజు అనగా మంగళవారం పట్టాభిరామస్వామి యొక్క ప్రతిష్ఠ జరిగినది. రంగరంగ వైభవంగా జరిగింది. గ్రామంలో ఎప్పుడూ లేనంత ఆనందము, ప్రతి ఇంటికి పచ్చని తోరణము, కాషాయపు జెండాతో ఊరంతా వెల్లు విరిసింది. ఇలాగే ప్రతి గ్రామంలో కూడా, ప్రతి ఊర్లో కూడా ఏదో ఒక దేవాలయం, రామ దేవాలయం గాని, కృష్ణ దేవాలయం గాని, ఆంజనేయ దేవాలయం గాని, అమ్మవారి దేవాలయం గాని, ఏదో ఆలయం వెలిసి గ్రామంలో ప్రజలందరూ, భక్తులందరూ సనాతన ధర్మం ప్రకారంగా దేవుని ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ అద్భుతమైన ఆలయాన్ని చూడటానికి చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు మరియు ఆధ్యాత్మికవేత్తలు తరలివచ్చారు. ఆధ్యాత్మికవేత్తలు మాట్లాడుతూ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం శాంతి. కోదండరాముని యొక్క నవనిర్మాణంగా గుడిని ప్రారంభించడం జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం 3 రోజులుగా నడుస్తూ ఉంది. ఇక్కడ హోమాలు, కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది, యజ్ఞం చేయడం జరిగింది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడాను ఈ యొక్క శుభ కార్యంలో, ఈ పుణ్య కార్యంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు యొక్క మనసు నుండి శ్రీరామనామం ధ్వనిస్తూ, జపిస్తూ అందరూ పరవశిస్తూ ఉన్నారు. ఎంతో వైభవంగా, ఒక చరిత్రాత్మకంగా నిలిచిపోయినటువంటి కార్యక్రమాన్ని తలుచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆనంద పరవశితులవుతూ ఉన్నారు. ఇటువంటి శుభకార్యం ఈ గ్రామంలో జరగడం చాలా అద్భుతము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మన సాంప్రదాయ చిహ్నమైన కోలాటాలు అందరినీ ఆకర్షించాయి. ఇటువంటి పుణ్య కార్యక్రమాల వల్ల మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలుస్తుంది అని అన్నారు. యువతరం నోట జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ రామనామ స్మరణ ఆ గ్రామమంతా మారుమ్రోగింది. విశ్వశాంతి హోమాలు, కోదండ రాముడి కళ్యాణం ఘనంగా జరిపించారు. ఈ అద్భుతమైన ఆలయ ప్రారంభోత్సవాన్ని చూసిన ఊరి ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. శేషాద్రి రెడ్డి వంటి భక్తులు ప్రతి ఊరికి ఒక్కరు ఉంటే మన భారతీయ సాంప్రదాయ సనాతన ధర్మాన్ని కనుమరుగవకుండా కాపాడుకోవచ్చు కదా. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.